సో దీంతో పాటు ఇక తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ కుటుంబంగా ఉన్నటువంటి గాజర్ల కుటుంబంలో మరొక ధృవతార రాలిపోయింది. గాజర్ల రవి చనిపోవడం జరిగింది. రంపచోడవరం దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందడం జరిగింది. ఆయన అంత్యక్రియలు ఇవాళ వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెలిశాల దగ్గర జరగబోతూ ఉన్నాయి. సో మొత్తానికి ఆ కుటుంబం నుంచి 3 మావోయిస్ట్ పార్టీలో ఉండే, 2 ఈ పార్టీకే చనిపోయారు. గాజాల అశోక్ ఆయనకు చెయ్యి ఇక్కడికి పోయింది. ఆయన ఏది పిస్టల్ వేలడంతో అది పోయింది చెయ్యి. సో ఆ కుటుంబం మొత్తం 40 సంవత్సరాల నుంచి వాళ్ళు మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఒక అశోక్ మాత్రమే అనారోగ్య కారణాలతో లొంగిపోయినటువంటి పరిస్థితి. ఆ కుటుంబం అంతా ఇవాళ 4 కొడుకులు ఉంటే 2 ఉన్నారు, 2 చనిపోయారు. సో ఆ 3 మావోయిస్టులకు పోతే ఒక ఆయన లొంగిపోయింది, 2 మావోయిస్ట్ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి గాజర్ల రవి కుటుంబం ఏదైతే ఉందో ఆయన ఎన్కౌంటర్ని బూటకమని చెప్తా ఉంది. ఇటు ప్రజా సంఘాలు కూడా అదే మాట చెప్తా ఉన్నాయి. సో చాలా రోజుల తర్వాత రంపచోడవరం దగ్గర ఏపీలో ఈ ఎదురుకాల్పులు జరగడం, సో అందులో కొంతమంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించిన స్పెషల్ స్టోరీని శనార్థి తెలంగాణ దినపత్రికలో చూద్దాం. ఇక ముందుగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం.